సో అంతా సెట్ అయిపోయింది. సో ఇది నాది ఐడి కార్డు. సో ఇంకొక 15 మినిట్స్ ఇప్పుడు నేను వెళ్తే డే షిఫ్ట్ వాళ్ళు రిలీవ్ అవుతారు. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని రిలీవ్ చేద్దాం. సో వెహికల్ ఇదే, దీన్ని తీసుకొని వెళ్ళాలా. సో ఫ్రెండ్స్, సైట్ దగ్గరికి రీచ్ అయిపోయినా. సో సిఎంఎస్ రూమ్లోనే ఉన్నా. సో అదే మెయిన్ స్క్రీన్. సో ఒకసారి ఒకసారి ఆఫీస్ చూపిస్తా. అక్కడ ఉండేదే సిఎంఎస్ మానిటర్. సో అవి రెండు మెయిన్ సిఎంఎస్ క్యాబినెట్స్. అక్కడ నుంటే ఇక్కడికి డిస్ప్లే అవుతుంది మానిటర్ మీద. సీసీఆర్స్ అవే అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అవి మెయిన్ సీసీఆర్స్. అక్కడి నుండే పవర్ సప్లై మొత్తం, ఏజియల్ లైటింగ్ సిస్టమ్ మొత్తం అక్కడి నుండే సప్లై అవుతుంది. అక్కడ కనిపించేదే రన్వే. గార్డ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు నైట్ లాస్ట్ ఫ్లైట్ వచ్చేసరికి ఇక్కడ 12:45 సంథింగ్ ఏమో ఉంది. సో మాకు పర్మిషన్ దొరికేసరికి 1:30 అవుతుంది. 1:30 టు ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ దొరుకుతుంది నైట్. సో మ్యాక్సిమం 4:35 వరకు దొరకవచ్చు. ఒక్కొక్క రోజు తక్కువ దొరుకుతుంది, ఒక్కొక్క రోజు ఎక్కువ దొరుకుతుంది టైం. సో ఈరోజు వచ్చేసరికి 2.8 అప్రోచ్ సిస్టంలో ఎస్ఎఫ్ఎల్ లైట్స్ ఇన్స్టాల్ చేయాలా. సో ఫ్లాషింగ్ లైట్స్ అవి. సో అది ఇన్స్టాల్ చేసేటప్పుడు దాని ప్రొసీజర్ ఏమి, ఎలా ఇన్స్టాల్ చేస్తారు, దాని డిగ్రీ ఎలా సెట్ చేస్తారు అన్నీ చూపిస్తాను. వెయిట్ చేయండి వీడియోలో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:10 అయింది. 9:10 నుంచి 1:30 వరకు ఏం వర్క్ ఉండదు. 1:30 నుంచి ఏమైతే నోటం దొరుకుతుందో వర్క్ చేయడానికి రన్వే పైన ఒక 2.5 అవర్స్ అంతే పర్టికులర్ టైంలోనే వర్క్ ఉంటుంది. సో 4:35 నుంచి సైట్ నుంచి వెకేట్ అయిన తర్వాత కూడా 8 o'clock వరకు షిఫ్ట్ ఉంటుంది. సో రిమైనింగ్ 4 అవర్స్ కూడా ఏం వర్క్ ఉండదు. చేసిన వర్క్ సిస్టంలో అప్డేట్ చేయాలా. సో అంతే. సో నెక్స్ట్ డే టీమ్ వచ్చేస్తుంది. సో వాళ్ళది 8 to 8 డే షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ వచ్చేసరికి 8 to 8. సో 31st రాబోతుంది. January 1st అన్నా వెళ్ళాలా, లేకుంటే 31st నైట్ అన్నా వెళ్ళాలా చూద్దాం. యాక్చువల్లీ ఆఫ్ అయితే 4 days కంటిన్యూ, 30 daysలో షిఫ్ట్ వైజ్ కదా. 30 daysలో 18 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 12 వర్కింగ్ డేస్ ఆఫ్ ఉంటుంది. సో అది పర్టికులర్ 12 days ఆఫ్ ఇయర్. సో దాన్ని 18 day మంత్లీలో అడ్జస్ట్ చేసేసారు ఒకరోజు. సో ఆ 12 ఆఫ్స్ కూడా మంత్లీలో అడ్జస్ట్ చేసి ఇస్తారు. ఒకరోజు 1 day ఉంటుంది, ఒకరోజు 2-3 days. 3 days ఎప్పుడు ఉండదు, మ్యాక్సిమం 2 days ఆఫ్ ఉంటుంది కంటిన్యూ. సో నాది యాక్చువల్లీ ఇప్పుడు 1 day ఆఫ్ తీసుకుంటున్నా. 2 days కూడా ఆఫ్ ఉంటుంది. కానీ కొంచెం January 4th 5thలో ఒక మ్యారేజ్ ఉంది, దానికి అటెండ్ కావడానికి కోసం ఆ లీవ్స్ ఆఫ్స్ అక్కడ తీసుకుంటున్నా. సో 31st నైట్ ప్లాన్ ఏముందో చూద్దాం. 31st నైట్ అయినా లేకుంటే January 1st నైట్ అయినా వెళ్ళి చూద్దాం. నాకు దగ్గరలో వచ్చేసరికి కలంగుట్ బీచ్ ఒకటి ఉంది, బాగా బీచ్ ఒకటి ఉంది, అరంబోల్ బీచ్ ఇక్కడ రష్యన్ బీచ్ అని చెప్పి కూడా అంటారు. సో ఆల్మోస్ట్ ఆల్ అవి 2 beaches చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఒకటి బాగా అండ్ ఒకటి కలంగుట్. నాకు తెలిసి ఆ రెండింటిలో వెళ్ళడానికి ట్రై చేద్దాం, లేకుంటే రష్యన్ బీచ్కి వెళ్దాము. సో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడే, వినోద్ అని చెప్పి, వాడిని కూడా పరిచయం చేస్తా. వాడు కూడా వస్తానన్నాడు. సో వాడు రాకపోతే ఇంకా వేరే వాళ్ళతో కూడా ట్రై చేద్దాం వెళ్ళడానికి. బీచ్కి వెళ్ళైతే పక్కా డెఫినెట్గా వెళ్ళాలి. సో ఇంకా సైట్లో మీట్ అవుదాం డైరెక్ట్.
సో మీకు పర్టికులర్గా ఏజే లైటింగ్ సిస్టమ్ గురించి ఒక చిన్న నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాను. సో ఓన్లీ రన్వే ఒకటి చూపిస్తాను స్క్రీన్ పైన. సో ఇది మెయిన్ రన్వే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం లైటింగ్ సిస్టమ్ అయితే ఉందో అటు సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇంత మొత్తం రన్వే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్స్ ఉంటుంది రన్వే. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి 4 లైట్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, వీటిని పాపీ లైట్స్ అంటారు. సో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇది చాలా పైలట్కి గ్లైడ్ పాత్ యూజ్ అవుతుంది ఇది. సో రన్వే దగ్గర 2 రెడ్ ఉంటుంది, ఇక్కడ వైట్ ఉంటుంది. కంప్లీట్ వైట్ కంప్లీట్ రెడ్ కన్వర్ట్ అవుతుంది అది. సో యాక్చువల్లీ పైలట్కి 2 రెడ్ 2 వైట్స్ కనిపిస్తేనే పైలట్ కరెక్ట్ గ్లైడ్ పాత్ మెయింటైన్ చేస్తున్నాడని అర్థము. సో ఒకవేళ పైన ఉంటే కూడా 3 వైట్స్ కనిపించుస్తుంది, ఫుల్ డౌన్ వెళ్తే 3 రెడ్స్ అలా కనిపిస్తుంది. సో పైలట్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడంటే అప్పుడు వాడికి 2 రెడ్ 2 వైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ రన్వే ఎడ్జ్, ఇవన్నీ రన్వే ఎడ్జ్ 2. సో ఈ మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా, ఇది సెంటర్ లైన్ లైట్స్ ఇవన్నీ. సో ఇక్కడ థ్రెషోల్డ్ లైట్స్ ఉంటుంది, ఇవంతా థ్రెషోల్డ్ లైట్స్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇట్ సైడ్ ఇవి యూని డైరెక్షనల్ ఉంటుంది. ఇక్కడ నుంచి రన్వే ల్యాండ్ అవుతున్నప్పుడు ఫ్లైట్ రన్వే మీదకి వెళ్ళేటప్పుడు ఇవి గ్రీన్ ఉంటుంది. సో అక్కడి నుంచి రన్వే ల్యాండింగ్ ఇట్లా వచ్చేటప్పుడు అటు సైడ్ నుంచి కనిపించేది మొత్తం రెడ్ ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఇట్స్ రన్వే ఎండ్. సో ఈ థ్రెషోల్డ్ నుంచి 900 మీటర్స్ ఇట్ సైడ్ అప్రోచ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో క్యాట్ 1 క్యాట్ 2 క్యాట్ 3 చాలా క్యాట్ 3A B C ఉంటుంది. సో థ్రెషోల్డ్ నుంచి ఇట్ సైడ్ రెడ్ ఏం కనిపిస్తుంది కదా, 300 మీటర్స్లో RSR అంటారు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ థ్రెషోల్డ్ నుంచి లోపలికి 900 మీటర్స్ టచ్ డౌన్ జోన్ ఉంటుంది. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది థ్రెషోల్డ్ నుంచి 900 మీటర్స్లో టచ్ డౌన్ అవుతుంది. సో అక్కడి నుంచి ర్యాపిడ్ ఎగ్జిట్స్ ఇలానే ఇక్కడ కనెక్టింగ్ ట్యాక్సీస్ ఉంటుంది. సో ఇలా ల్యాండ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది, ఇక్కడికి పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. సో మెయిన్ ఇక్కడ రన్వే లైటింగ్ సిస్టంలో అప్రోచ్ సిస్టమ్ అయిపోయింది. అప్రోచ్లో ఇక్కడ సెంటర్లో ఫ్లాషింగ్ లైట్స్ ఉంటుంది. 900 మీటర్స్ ఇమీడియట్ ఇట్లా ఫ్లాష్ అయ్యి వెళ్తుంది, వైట్ కలర్ లైట్స్. సో నెక్స్ట్ RSR అయిపోయింది, దాని తర్వాత థ్రెషోల్డ్ అయిపోయింది, దాని తర్వాత ఇవన్నీ రన్వే ఎడ్జ్ అయిపోయింది. సో ఇక్కడ సెంటర్ లైన్ అయిపోయింది, ఇది టచ్ డౌన్ జోన్ అయిపోయింది. సో ఇంకా చాలా ఉంటాయి లైటింగ్ సిస్టమ్స్. సో ఇది మీకు ఓన్లీ రఫ్ చూపిస్తున్నా. సో ఆల్మోస్ట్ 4 సెకండ్స్ వీడియో అయిపోయింది, స్టోరేజ్ కూడా లేదు. మళ్ళీ కలుద్దాం. సో ఇంకొక విషయం షేర్ చేయాలా. సో లాస్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు ఒక మాల్లోన ఒక చాక్లెట్ దాని మీద న్యూట్రిషన్ వాల్యూస్ చూసిన కంప్లీట్ బాక్స్. సో దాంట్లోన పర్ 10 గ్రామ్స్కి 5.8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందని చెప్పన్నారు. పర్ సర్వ్ కూడా మెన్షన్ చేసినారు. సో నేనేం చేసిన దానిపైన పర్టికులర్ చాక్లెట్ పైన ఎంత గ్రామ్స్ ఉందో చెప్పలేదు. సో 10 గ్రామ్సే ఉంటుంది మేబీ అని చెప్పి నేను తీసుకున్న బాక్స్. సో దాంట్లో చూస్తే ఈ చాక్లెట్ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు. సో ఇది ఇక్కడ వేస్ట్. ఇది నాకు తెలిసి ఇట్లాంటి ఒక 10-15 తీసుకున్న 10 గ్రామ్స్ రాదు ఇది. సో అలానే తీసుకోవాలి, ఇంకేంలా. సో ప్రోటీన్ ఇంటేక్ ఫిల్ చేయడానికి ఒకటి సప్లిమెంట్ కూడా ఆర్డర్ పెట్టినా ఈరోజు డెలివరీ అయింది ఆ సప్లిమెంట్. సో దాంట్లో బాక్స్ మొత్తం కుదిరితే అది కూడా ఇక్కడ చూపిస్తాయి ఇదే వీడియోలో. సో డ్యామేజ్ అయ్యి వచ్చింది, స్క్రాచ్ కార్డ్ మొత్తం డ్యామేజ్ అయింది. సో రిటర్న్ రిక్వెస్ట్ రైట్ చేసిన, రిటర్న్ రిక్వెస్ట్ కూడా అవుతుందని చెప్పినారు. January 1 లేకుంటే 2 అలా పికప్ తీసుకుంటారని చెప్పన్నారు. సో చూసాం ఏమవుతుందో తెలీదు. సో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. సో కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో. ఇండిగో ఫ్లైట్ అది అక్కడ వెళ్తూ ఉంది కదా. అదే ఇక్కడ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓన్లీ ఒకటే రన్వే.
సో అక్కడ వెళ్తూ ఉంది, లెంత్ కూడా ఎక్కువైపోతుంది, స్టోరేజ్ కూడా లేదు. సో అది అక్కడ గాడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, 2 ఎల్లో కలర్. సో చెప్పుకుంటూ పోతే చాలానే లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఏజైల్ ఫీల్డ్లో. ఏజైల్ అంటే ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ సిస్టంలో. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ బ్లూ లైట్స్ కూడా కనిపిస్తుండొచ్చు కింద అక్కడ. సో అవి ట్యాక్సీవే ఎడ్జ్. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకు యూజ్ చేస్తారు ఏం లేదని చెప్పి. సో నేను ఎస్ఎఫ్ఎల్ గురించి ఇన్స్టాలేషన్ చూపిస్తానని చెప్పిన ఇదే వీడియోలో. సో ఈ వీడియోలో ఎస్ఎఫ్ఎల్ నాకు తెలిసి కుదరకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 minutes మధ్యలో వీడియోస్ అయిపోయింది. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. సో ఈ వీడియో ఇక్కడతో నేను చేస్తాను. సో సీ యూ గైస్. ఆ వీడియో కూడా చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ఆ వీడియోలో, ఎందుకు యూజ్ చేస్తానని చూపిస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ సపోర్టింగ్. జై శ్రీరామ్.